ప్రార్థన చేసినప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారికి మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది. నా కోసమే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఒక మాట చెప్తాడు. ఏమిటి? మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. ఇవి ఎన్నదగినవి కావు. ఆ మహిమ అటువంటి మహిమలో మనం ఉంటాం తర్వాత కాలంలో. అందుచేత ఆ మహిమలో ఉండటానికి అక్కడ నాకు స్థానం ఉందా లేదా అని కోరుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆ స్థానం కావాలి నాకు అని కోరుకోవాలి. నాకు కాదు, నా పిల్లలకి అందరికీ కావాలి అని కోరుకోవాలి. నన్ను ప్రేమించిన వాళ్ళకి అందరికీ కావాలి అని కోరుకోవాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి అది అవసరమైనటువంటిది. మనం ప్రాథమికంగా మరి అవసరమైనటువంటి వాటిని విడిచిపెట్టేసుకుంటాం, ప్రముఖమైనటువంటి వాటిని జీవితంలో కోల్పోతూ ఉంటాం, అవసరం లేని వాటి కోసం పోకులాడుతూ ఉంటాం. దీనివల్ల మనం నష్టపడతాం. ఈ విషయాలు అందరూ ఆలోచించుకోవాలి. ఆత్మ సంగతులకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం అని అడిగారు ప్రభువారు. మరి ఆ విధంగానే ఉంటుంది. మనం ఇక్కడ లోక సంపాదన కోసం పోకులాడుతూ ఉండి దేవుని మర్చిపోయినట్టయితే, దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే లోక సంబంధమైన కూడా ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తే మనకు మేలు. అంతేగాని మనం సంపాదించుకుందాం అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. మరి దానివల్ల ఆశీర్వాదం ఉండదు, మనకి ఎటువంటి అభివృద్ధి ఉండదు. మరి సంపాదించుకోవటం కోసం తాపత్రయపడొద్దు అని చెప్తున్నాడు సొలొమోను. లోక సంపాదన కోసం నువ్వు తాపత్రయపడొద్దు, దానివల్ల ప్రయోజనం ఉండదు. మరి తన ప్రజలు మరి పని చేయకుండానే దేవుడు ఇస్తున్నాడు. దేవుని మీద ఆధారపడటం మనం పూర్ణంగా ఆధారపడటం మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు దేవుడు వాటితో పాటు సమస్తాన్ని కూడా మనకిస్తాడు. ముందు నా రాజ్యాన్ని, నీతిని, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, వాటితో పాటు ఏమో సమస్తం కూడా మీకు ఇవ్వబడతాయి అని చెప్తున్నాడు. మంచిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే నేనే కాదు, నా కుటుంబమే కాదు, నా భార్య పిల్లలే కాదు. నా భార్యని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నాకు నా పిల్లల్ని ఆశీర్వదించు, ఇంకసారి ఆమె అనేటటువంటి ప్రార్థన వల్ల ప్రయోజనం ఉండదు. అది ప్రార్థన కాదు. ప్రార్థనలో మొట్టమొదటి అంశం మరి దేవుని మహిమను కోరుకోవాలి, దేవుని రాజ్యవ్యాప్తి కోరుకోవాలి. తర్వాత విజ్ఞాపనలు. ఆ రెండింటికి ఎక్కువ సమయం ఇవ్వాలి. తర్వాత నా అవసరం ఏదైనా ఉంటే నేను చెప్పుకోవచ్చు. నా అవసరం ప్రభువుకు తెలుసును, అందుచేత నా అవసరం ప్రభువుకు చెప్పకుండానే ప్రభువు సహాయం చేస్తాడు. నాలో ప్రార్థన జీవితం ఉంటే తర్వాత కుటుంబ సమేతంగా కూడుకుని ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది క్రైస్తవులు అని అంటారు, మరి బైబిల్ చదవరు, అది ఆరాధనకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని వస్తారు. ఈ మధ్యన కొంతమంది బైబిల్ కూడా తెచ్చుకోవటం మానేశారు, సెల్ ఫోన్లో చూస్తున్నారు. సెల్ ఫోన్ ఎందుకు? చర్చకు వచ్చినప్పుడు బైబిల్ తెచ్చుకోండి, చక్కగా బైబిల్ చేతితో పట్టుకోండి. ఏది జ్ఞాపకం వస్తే అది గబాలను చూసుకోవడానికి ఉంటుంది. సెల్ ఫోన్ వస్తే మళ్ళీ డిస్టర్బెన్స్ కదా. సెల్ ఫోన్ తెచ్చుకుంటున్నారు, చెప్తే సెల్ ఫోన్ ఆన్ చేసి వాక్యం చూసుకుంటున్నారు. అది మంచి పని కాదు. అది మనం దేవునికి హృదయాన్ని ఇచ్చినట్టు కాదు. ఆ సెల్ ఫోను మన హృదయాన్ని ఇంకో పక్కకి నడిపించుతుంది. దైవగ్రంథం తెచ్చుకోవాలి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు. గతంలో చెప్పుకున్నాం, దైవగ్రంథాన్ని చదివేసాం అంటే అది ప్రయోజనం లేదు. చదువుకుంటూ ఆలోచించుకుంటూ చదవాలి. ప్రతిసారి కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోగలిగినటువంటి సత్యం ఏముంది, దేవుని యొక్క ప్రమాణాలు ఏం కనపడుతున్నాయి. గతంలో చెప్పుకున్న ఆదికాండం 1వ అధ్యాయంలో
ఈ ప్రమాణాలు కనపడుతున్నాయి అని, ఈ సిద్ధాంత సత్యాలు కనబడుతున్నాయి అని చెప్పుకున్నాం. ఆ విధంగా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళాలి. మరి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తే మనకు సమయం చాలదు కనుక ఇవన్నీ గతంలో చదువుకున్నాం. మరి ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడేమో సులభంగా మరి సింపుల్గా ఒక రెన్యూ కోసం తిరిగి జ్ఞాపకం చేసుకోవటం కోసం రివ్యూ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ విధంగా ఆదికాండం మొదలుపెట్టాను నేను. కొన్ని విషయాలు గత వారంలో చెప్పుకున్నాం. ఆదికాండంలో మరి పరిశుద్ధులు జ్ఞాపకం చేసుకున్నట్టయితే హేబేలు ఉన్నాడు మొట్టమొదట. మరి హేబేలు గురించి చాలా తక్కువగా చెప్పబడింది దైవ గ్రంథంలో. హేబేలు గురించి 2 మాటలే చెప్పబడ్డాయి. ఏమిటంటే హేబేలు శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించాడు. హేబేలు నీతిమంతుడు. హేబేలు యొక్క రక్తం మరి భూమిలో నుంచి దేవునికి మొరపెడుతుంది. తర్వాత హేబేలు తర్వాతను హానోకు గురించి ఉంది. హానోకు కూడా మరి హానోకు గురించి కూడా ఎక్కువగా చెప్పబడలేదు, చాలా తక్కువగానే చెప్పారు. ఏముందంటే హానోకు గురించి కూడా అలాగే 3 విషయాలు ఉన్నాయి. ఏమిటంటే హానోకు 60 ఏండ్లు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. మెతూషలను కనిన తర్వాతను 600 సంవత్సరాలు ఆయన దేవునితో సహవాసం చేశాడు, దేవునితో నడిచాడు. నిరంతరాయంగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కుమార్తెలను కంటూనే ఉన్నాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మరి కుమార్తెలు అని ఎందుకన్నానంటే అది దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చేటటువంటిది గర్భవరం, దేవుడిచ్చేటటువంటి బహుమానం. మరి ఇది మరి మనం తప్పు చేసుకున్నాం అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మరి దేవుడిచ్చేటటువంటి దాన్ని కాదని అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్లో చాలా చర్చ జరుగుతుంది దీని గురించి. ఎందుకంటే మనకేమో మరి ప్రాముఖ్యం తగ్గిపోతుంది, దక్షిణాది రాష్ట్రాలకి ప్రాధాన్యత తగ్గిపోతుంది. మన లెక్క లేకుండానే ప్రధానమంత్రిని ఎన్నుకోవచ్చు. ఆ విధంగా పరిస్థితులు ఆ విధంగా వచ్చినాయి. ఎందుకంటే దక్షిణాది జనాభా తగ్గిపోయారు. మరి ఇందిరాగాంధీ గారి సమయంలో సంజయ్ గాంధీ గారు జనాభా పెరగకూడదు, అభివృద్ధి కుంటుపడిపోద్ది, జనాభా పెరగకూడదు, అందుకని జనాభాను నియంత్రించాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ తెచ్చారు. సంజయ్ గాంధీ గారు ఒక రకంగా అది మీరే, కానీ ఆత్మ సంబంధం మనం దేవుడిచ్చిన దాన్ని కాదని అనుకోకూడదు. చాలామంది మరి తర్వాత చూద్దాము, ఇప్పుడప్పుడే పిల్లలొద్దు అంటారు, అనుకుంటారు. అలాగనుకుంటే తర్వాత దేవుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు కదా. దేవుడిచ్చిన దాన్ని నిరాకరించకూడదు, దేవుని ఏర్పాటు ప్రకారంగా జరగాలి సమస్తం. మరి అందుకే అది ఆ విషయం జ్ఞాపకం వచ్చి ఇక్కడ నేను డైవర్ట్ అయ్యాను. అది హానోకు కుమార్తెలను కంటూనే ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఏమో మరి ఆయన దేవుడు తీసుకువెళ్ళిపోయాడు కనుక ఆయన కనబడలేదు అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేదు. మరి అవి హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశారు, ఆదికాండంలో ఉంది, ఆ విషయాలే ఉన్నాయి హానోకు గురించి కూడా. తర్వాత నోవహు గురించి ఉంది. నోవహు గురించి కొంచెం ఎక్కువ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. నోవహు తర్వాతను మరి అబ్రహాం గురించి ఉంది. అబ్రహాం గురించి కూడా ఎక్కువగానే ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఇస్సాకు గురించి ఉంది. ఇస్సాకు గురించి మొన్న చెప్పాను నేను, ఆయన చాలా ఉత్తముడు అని, నీతిమంతుడు అని చెప్పుకున్నాం. సమాధానాన్ని కోరుకున్నటువంటి వాడు, ఆయన గురించి కూడా ఎక్కువగా చెప్పబడలేదు. మరి తర్వాత యాకోబు మరి చాలా కుయుక్తులతో కుతంత్రాలతో బ్రతికాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని కృప అతని మీద ఉంది, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యాకోబు గురించి ఎక్కువ భాగమే ఉంది, అది కూడా తర్వాత చదువుకుందాం.
తర్వాత యోసేపు గురించి ఉంది. యోసేపు ఈ ఆదికాండంలో ఉన్నటువంటి పరిశుద్ధులు వీరే. మరి యోసేపు ఒక బానిసగా అమ్మబడ్డాడు, ఒక దాసుడుగా ఉన్నాడు. కఠిన వస్త్రాలు లేకుండా తీసివేసేస్తారు. అటువంటి స్థితిలో నుంచి దాసుడిగా అమ్మటం అంటే, బానిసగా అమ్మబట్టం అంటే, బానిస అని అంటే వాడి శరీరం అంతా కూడా చూసుకుంటారు. ఎందుకంటే వాడి చేత సేవలు చేయించుకోవాలి. వాడికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయో చూసుకుంటారు, ఎటువంటి బలహీనతలు ఉన్నాయో చూసుకుంటారు. చాలా మరి అవమానకరమైనటువంటి రీతిలో ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు, దాసుడిగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. ఐగుప్తునే ఏరేటట్టుగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, నడిపించాడు. మరి ఉన్నత స్థితికి వెళ్ళాడు. ఇక్కడ ఈ విధంగా 7 ఈ పరిశుద్ధులు ఉన్నారు ఆదికాండంలో. 7 గురించి మనం చదవటం అవ్వదు, కానీ నేను అందుకని ఆలోచించేది ఏమిటంటే, ఆదికాండం 50 అధ్యాయాలు ఉంది. 50 అధ్యాయాలను 4 సమభాగాలుగా చేసుకున్నట్టయితే, 4 సమభాగాలుగా చేసుకున్నట్టయితే మీకు జ్ఞాపకం వస్తుంది ఎవరు ఎక్కడ ఉన్నారు. మొదటి భాగంలోనేమో నోవహు ఉన్నాడు. రెండవ భాగంలోకి వచ్చేసరికి అబ్రాహం ఉన్నాడు. రెండవ భాగం వెళ్ళిపోతే నోవహు మరి 6, 7, 8, 9 అధ్యాయాల్లో ఉన్నాడు. 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా నోవహు లేడు, నోవహు వెళ్ళిపోయాడు. ఆయన సమయం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాము వచ్చాడు. అబ్రహాము 11వ అధ్యాయం ఆఖరి నుంచి అబ్రహాం ఉన్నాడు. 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా అబ్రహాం లేడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. తర్వాత మరి 3వ భాగం ఏమిటంటే యాకోబు. యాకోబులో మనం ప్రముఖంగా చూసింది ఏమిటంటే కళలు. ఆయన ఎప్పుడు కూడా కళలు కంటూ ఉండేవాడు. ఇంకా ఆ కళల ద్వారాగా నిరీక్షణ పెంచుకుంటూ ఉండేవాడు. మరి దేవుని మీద ఎక్కువ ఆధారపడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. తర్వాత యోసేపు గురించి అందరికీ తెలుసును, పెద్ద చరిత్ర ఉంది. యోసేపు గురించి ఎక్కువగా రాశారు. యోసేపు తక్కువ కాలం అయినా సరే ఎక్కువగా రాశారు. అబ్రహాముది ఎక్కువ కాలమే, అబ్రహాం కంటే కూడా ఎక్కువగా యోసేపు గురించి రాశారు. అందుచేత ఈ 4 భాగాలు చదువుకుందాం మనం. 4 భాగాలుగా ఈ ఆదికాండం చదువుకున్నట్టయితే ఈ 4 భాగాల్లోనూ కూడా ఇప్పుడు నోవహు గురించి చదువుకుంటాం. ఈ నోవహు జీవితం గురించి అక్కడ ఇవ్వబడినటువంటి సత్యాలు ఏమిటి, సిద్ధాంత సత్యాలు ఏమేమి ఉన్నాయి ఆ భాగంలో, మరి మనం నేర్చుకోవాల్సినటువంటి, మనం పాటించవలసినటువంటి ప్రమాణాలు ఏమిటి, ఈ విధంగా మనం ఆలోచించుకోవాలి. నోవహు ఏ విధంగా నీతిమంతుడిగా ఉన్నాడు, ఏ విధంగా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, ఈ విషయాలు మనం నేర్చుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. మొట్టమొదట నోవహు ఉండేటటువంటి కాలాన్ని గురించి మనం చూసుకోవాలి. 6వ అధ్యాయంలో చూడండి, మొదటి భాగంలో 6వ అధ్యాయంలో మొదటి భాగంలో చదువుతున్నాను. మొదటి వచనం, నరుడు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుడు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరుడితో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనేను. ఆ దినముల్లో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారుల నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కండ్రి. పూర్వపు కాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా
సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు సంతాపపడ్డాడు అన్నటువంటి విషయం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఇక్కడ ఈ భాగంలో మాత్రం 2 సార్లు ఆ విషయం ఉంది. దేవుడు సంతాపపడ్డాడు. నరులను చేసినందుకు, నరులను సృష్టించినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని ఉంది. ఇక్కడ మనం ఇప్పుడే జనాభా ఎక్కువ అని అనుకుంటాం. అప్పుడు జనాభా బాగా పెరిగింది ఒకప్పుడు. అప్పుడు దాని గురించే చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద నరులు విస్తరించినప్పుడు, భూమి మీద ఆరంభించిన తర్వాత, నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత పాపం పెరిగింది. ప్రజలు పెరిగారు. జనసంఖ్య ఎప్పుడో పెరిగిపోయింది. పెరిగి తగ్గింది ఈ జలప్రళయం వచ్చిన తర్వాత మరలా పెరిగిపోయింది. తర్వాత మరలా సొదొమ గొమొర్రాలు నాశనం చేయబడినప్పుడు మళ్ళా తగ్గిపోయింది. ఈ విధంగా జనాభా విస్తరించినప్పుడల్లా పాపం పెరుగుతూ వచ్చింది. పాపం పెరిగినప్పుడల్లా మరి దేవుడు ఆగ్రహిస్తున్నాడు. పాపం పెరిగినప్పుడల్లా దేవుడు ఆగ్రహిస్తున్నాడు. దేవుని కృప విస్తరించుతూనే ఉంది. దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళేమో ఆశీర్వాదం పొందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. దేవుని తిరస్కరించినటువంటి వాళ్ళనేమో దేవుడు విడిచిపెట్టేస్తున్నాడు, నాశనానికి విడిచిపెడుతున్నాడు. ఇక్కడ చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరి ఏమిటంటే ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ పాపం ఆకాశాన్ని అంటుతుంది. పాపం అంత భయంకరంగా పెరిగిపోయింది. మరి నీతిమంతుడు అనేటటువంటి వాడు కనబడటం లేదు. యథార్థత అనేటటువంటిది కనబడటం లేదు. పరిశుద్ధత అడుగంటిపోయింది, ఎక్కడా లేదు. అక్రమం మాత్రం విస్తరించింది. ఇక్కడేమో అటువంటి సమయంలో మనం ఇప్పుడు ఉన్నది కూడా అటువంటి సమయంలోనే ఉన్నాం. మత్తయి సువార్తలో చూడండి 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ప్రభువారు చెప్తున్నారు ఈ మాటలు, అందరూ శ్రద్ధగా వినండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. అంటే ఇప్పుడున్నంత జనాభా అప్పుడు ఉన్నారు, ఇప్పుడున్నట్టే అప్పుడు కూడా ఉన్నారు ప్రజలు. అయితే వాళ్ళందరూ కూడా క్షణంలో నాశనం చేయబడ్డారు. తర్వాత జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుషుల కుమారుని రాకడియో ఉండరు. ఇక్కడ మరి పెండ్లికి ఇస్తున్నారు, మరి పెళ్ళి చేసుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, పానాలు చేస్తున్నారు. అంటే ఏమిటి? అదే పనిగా బ్రతికారు. అది ఒక్కటే పని. శరీరానుసారులు వీళ్ళందరూ కూడా అపవిత్రమైనటువంటి బ్రతుకులే బ్రతికారు. మరి మనం ప్రస్తుత కాలం కూడా అలాగే ఉంది అనుకుంటున్నాను. ఆ విధంగానే ఉంటుంది. దేవుడు అది రాయించాడు కనుక మనకు తెలిసింది. మన కాలం గురించి రాయించడం లేదు, దేవుని దగ్గర లెక్క ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఇక్కడ నోవహు కాలం గురించి రాశారు కనుక మనం వింటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. లేకపోయినట్టయితే మనకు అర్థం చేసుకోవడానికి వీలు ఉండదు. ఇక్కడ అంటే తినటం, త్రాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం తప్ప, అంటే ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నారో మరి దానికి కూడా మరి లెక్కలేదు. తినటం, తాగటం దానికేమో లెక్కలేదు, పరిమితి లేదు. ఎప్పుడు కూడా తినటం, తాగటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం. అంటే పెళ్ళిళ్ళతో సరిపోవు కదా. పెళ్ళిళ్ళ తర్వాతను ఉండేటటువంటి కామవికార చేష్టలు ఉంటాయి, మరి రకరకాల చేష్టలు ఉంటాయి. మరి భ్రష్టత్వం అక్కడ దాపరిస్తుంది. ఇక్కడ మరి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏమిటంటే, దేవుని కుమారుడు నరులు కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. అందరికీ వినపడుతుందా? వెనకనున్న వారికి. ఇక్కడ దేవుని కుమారులు మనుషుల కుమారులు వివాహం చేసుకోవటం ఏమిటి అని అడుగుతారు. కొంతమంది ఏకంగా సిద్ధాంతకర్తలు, కొంతమంది దూతలు వాళ్ళు మనుషులు కాదంటారు. దేవుని కుమారులు అని దూతలు అన్నాడు అని అంటారు.
దూతలు వివాహాలు చేసుకోరు, వాళ్ళకి రక్తమాంసాలు ఉండవు, వాళ్ళేమో పరిశుద్ధంగా ఉంటారు, దేవుని ఏర్పాటు ప్రకారంగానే ఉంటారు, ఆత్మ సంబంధంగానే ఉంటారు, దేవుని దూతలు కారు. మరి ఈ మనుషుల్లోనే ఆది కాండంలో జ్ఞాపకం చేసుకోండి, వెనక్కి పెడితే మీరు జ్ఞాపకం చేసుకోండి, దైవ గ్రంథాన్ని చదివేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చదువుకోవాలి పిల్లలు, చిన్నపిల్లలు అందరూ చదువుకోవాలి. రోజు ఒక అధ్యాయం చదువుకోండి, మీ అమ్మకి నాన్నకి చెప్పండి అక్కడ ఏముందో. చదువుకోవాలి, చిన్నపిల్లలందరూ చదువుకోవాలి, నేర్చుకోవాలి. దైవ గ్రంథంలో మనం వెనక్కి వెళ్ళినట్టయితే కయ్యేను పాపం చేసినప్పుడు కయ్యేనుని దేవుడు శపించాడు. కయ్యేనుని మరి నువ్వేమో దేశద్రమ్మరవై బ్రతుకుతావు అన్నాడు. తర్వాత ఏమో ఆ దేశ బహిష్కరణకు గురి చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. తర్వాత నువ్వు భూమిని దున్నుకుంటూనే బ్రతకాలి, చెమట చోడ్చే బ్రతకాలి, ఆ భూమి కూడా నీకు సారం ఇవ్వదు అని దేవుడు అతన్ని మరి శపించాడు. తర్వాత అతడు కయ్యేను వెళ్ళిపోయి ఏదోనికి తూర్పు దిక్కున ఉన్నటువంటి నోదైన దేశంలో కాపురం ఉన్నట్టుగా ఉంది. అక్కడేమో అతడు మరి వివాహం చేసుకున్నాడు, అతడికి కుమార్తెలు పుట్టారు, అతడి పిల్లలు పుట్టారు. తర్వాత మరి ఆదాముకి ఈ కయ్యేను హేబెలును చంపేసిన తర్వాతను హవ్వకు షేతు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఈ షేతు క్రమం అంతా కూడా భక్తిపరులుగా కనబడుతుంది. ఈ షేతు క్రమం అంతా కూడా ఎందుచేతను అని అంటే అక్కడ మనకు మరి చిన్న హింటు ఇవ్వబడింది. 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం, 26వ వచనం. మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టాను. షేతు పుట్టినందుకేమో ఆదాము అవ్వలు సంతోషపడ్డారు. హేబెలును పోగొట్టుకున్నందుకు దేవుడు హేబెలుకు బదులుగా షేతునిచ్చాడు అని అంటున్నారు. హేబెలుకు బదులుగా షేతు అని అన్నప్పుడు మరి ఆ క్రమమే అని మనం ఆలోచించుకోవాలి. హేబెలేమో దేవునికి ఇష్టుడైనటువంటి వాడు, నీతిమంతుడు హేబెలు. మరి అటువంటి క్రమంలో నుంచే ఈ షేతు వచ్చాడు. ఈ షేతుకు కుమారుడు పుట్టాడు, అతడికి ఏనోషు అని పేరు పెట్టాను. ఈ ఏనోషు పుట్టిన తర్వాతను అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన అక్కడ ఆరంభమైంది. అందుచేతను అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ కయ్యేను పిల్లలు ఈ ఏనోషు పిల్లలే ఉన్నారు అక్కడ. అంటే షేతు సంతతి కయ్యేను సంతతే ఉన్నారు అక్కడ, అంతేగాని ఇంకెవరో లేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, అపవిత్రమైనటువంటి బ్రతుకులు బ్రతికారు. వాళ్ళలో నుంచేమో నెఫీలు అనేటువంటి వాళ్ళు వచ్చారు అంటున్నారు. ఈ నెఫీలు అనేటువంటి వాళ్ళు బలాత్కారంతో, భూమి అంతా కూడా బలాత్కారంతో నిండుంది. ఆ సమయంలో యథార్థత అన్నది లేదు, బలాత్కారం తప్ప. ఆ విషయమే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది కొంతమంది రకరకాలుగా ఇక్కడ బోధిస్తూ ఉంటారు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. ఈ నెఫీలు అనేటువంటి వాళ్ళు భూమి మీద తర్వాత కాలం కూడా ఉన్నారు. తరువాతనుకు ఉండిరి అంటున్నారు. తర్వాతను ఉండిరి అంటే ఎప్పుడూ ఉన్నారు వాళ్ళు. బలాత్కారులు అయినటువంటి చేసేటటువంటి వాళ్ళు, బుద్ధిహీనులు అయినటువంటి వాళ్ళు, మరి దేహదారుఢ్యం కలిగి మోసాలు చేసేటటువంటి వాళ్ళు, బలాత్కారాలు చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ సమయంలో మరి ఇటువంటి రోజుల్లో కాలం పరిస్థితులు అటువంటివి. మరి భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉంది. పాపం మరి ఆకాశాన్ని అంటుతుంది, అపవిత్రత మరి ఆకాశాన్ని అంటుతుంది, పరిశుద్ధత అనేటటువంటిది మరి ఎక్కడ లేదు, అడుగంటిపోయింది. అటువంటి సమయంలో ఒక మెరుపు తీగ ఏమిటి అని అంటే అక్కడ నోవహు కనబడ్డాడు. దేవునికి నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. యెహోవా దృష్టిలో, దేవుని దృష్టిలో కృపనొందిన వాడు ఆయను అంటున్నాడు. నోవహు దేవుని దృష్టిలో కృపనొందిన వాడు ఆయను అన్నాడు. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడును అయ్యాడను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు.
దేవునితో నడిచాడు, నిందారహితుడు, దేవుని కృపకు పొందినటువంటి వాడు ఈ నోవహు. అందుచేత ఈ నోవహు గురించి మరి దేవుడు సంతోషపడ్డాడు. మరి నోవహును నోవహు ద్వారాగా ఈ నోవహును రక్షించాడు. మిగతా అక్రమార్కులందరినీ, మోసగాళ్ళని, అయోగ్యులైనటువంటి ప్రజలందరినీ కూడా, బుద్ధిహీనులు అయినటువంటి ప్రజలందరినీ కూడా నాశనం చేశాడు. ఈ నాశనం చేశాడంటే దేవుడు ఇది చేసింది అక్రమం కదా, దేవుడు ఇది మంచి పని కాదు కదా, దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని అంటారు, ఆలోచిస్తారు ఆ విధంగా. 120 సంవత్సరాలు మరి ఈ నోవహును ప్రకటించమన్నాడు. ఏమిటి? జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది, జలప్రళయం వస్తుంది, భూమండలం అంతా నాశనం అయిపోద్ది, మరి జంతువులతో సహా నాశనం అయిపోతారు, పాపంలో ఉన్నాం మనం, పరిశుద్ధతలోనికి మనం మారితే మనకు ఆశీర్వాదం ఉంటుంది, లేకపోతే నష్టపడతామని. 120 సంవత్సరాలు ఇక్కడ కూడా వివాదం చేస్తారు కొంతమంది. ఆయనను వారి దినములు 120 ఏండ్లకు ఆయనను. మరి ఈ పేతురు రాశాడు నోవహు గురించి. నోవహు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా రాశారు. కానీ అన్ని చోట్ల కూడా స్పష్టంగా లేదు ఇతడు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు అని. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు, ఎవరికి అవకాశం ఇవ్వకుండా మరి సుధమ కుమారుల గురించి కూడా చాలా సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా సమయం ఇచ్చాడు. ఈ 120 సంవత్సరాలు కూడా ఇక్కడ ఈ ఈ నోవహు ద్వారాగా ఇక్కడేమో మరి ప్రకటనలు జరిగాయి అని మనం అర్థం చేసుకోవాలి. మూడో వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళకు నేను. ఇక్కడ వీళ్ళనేమో ఈ 120 ఏళ్ళు అని కొంతమంది ఏం వాదిస్తారంటే 120 ఏళ్ళే మనుషులకి అని అన్నాడు. కానీ ఆ తర్వాతను 120 ఏళ్ళు కాదు, 900 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నోవహు చాలా సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత కాలంలో కూడా ఇంకా 100 సంవత్సరాలు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 120 ఏళ్ళు మరి ఈ సువార్త ప్రకటించాడు. రాబోయేటటువంటి ఉగ్రతను గురించి ఈయన ప్రకటించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే నోవహు నీతిమంతుడు కనుక, నోవహు దేవుని ఎరిగినవాడు కనుక, నోవహును మంచి పని చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు ద్వారాగా ప్రకటన చేశాడు. కానీ ఎవరు నమ్మలేదు. కారణం ఏమిటంటే అంతకుముందు వర్షాలు లేవు. అంతకుముందు వర్షాలు కురవలేదు అని దైవగ్రంథం స్పష్టంగా చెబుతుంది. అంతకుముందు ఎప్పుడు వర్షం కురవలేదు. చూపిస్తాను తర్వాత అది. ఇక్కడ నోవహును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు కుటుంబం మరి దేవుని మాట విన్నారు, దేవునిలో విశ్వాసం ఉంచారు, దేవుని క్రమానికి వారు లోబడ్డారు, దేవుని ఏర్పాటును అనుసరించడానికి ఇష్టపడ్డారు. అందుచేతనేమో నోవహును ఒక ఓడ తయారు చేసేయమన్నాడు దేవుడు. ఈ ఓడ తయారు చేయటానికి నేను అనుకోవటం 120 సంవత్సరాలు పట్టి ఉంటుందని. ఒక ఓడ తయారు చేయటానికి ఓడ మరి ఎవరు లేరు అక్కడ, వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. నోవహు మాటలను ఎవరు పట్టించుకోవట్లేదు. నోవహును ఒక పిచ్చివాడి కింద జమ కట్టారు. నోవహు మాటలు ఎవరు అంగీకరించడం లేదు. అందుచేత అంగీకరించినప్పుడు ఇతనికి సహాయం చేయడానికి ఎవరు రారు. వాళ్ళు అపహాస్యం చేయడానికి కారణం ఏమిటంటే అంతకుముందు వర్షం లేదు. వర్షాన్ని ఎరగరు, అసలు వర్షం ఎరగరు. మరి భూమి తన పంటను తాను ఇస్తుంది మంచుతోనే, కానీ వర్షం మాత్రం లేదు. అందుచేతని వీళ్ళు ఎవరు నమ్మలేదు. అందుకని దేవుడు
నోవహు మరి నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవహుకు చెప్పాడు, ఒక ఓడను నువ్వు సిద్ధం చేయి అని చెప్పాడు. ఎందుకు ఏమిటని ఏమీ అడగలేదు నోవహు. దానికేమో ఈ విధంగా చేయాలి అని చెప్పాడు. ఏ విధంగా చేయాలి అని అంటే, చితిసారకపు మ్రాను నువ్వు తీసుకోవాలి, ఆకారతోనే చెయ్యాలి. ఆకారతోనే చిన్న రిపేర్ ఉంటే కార్పెంటర్ కబురు పెడితే వాడు రావాలి, చూసుకోవాలి. ఆ కార్పెంటర్ చూసుకున్న తర్వాతనేమో ఇదేమో దీనికి ఈ పని ఊపి కావాలి, దానికి ఆ పని కావాలి, అక్కడ వాడు దొరకాలి, ఇక్కడ వీడు దొరకాలి, ఇవాళ అవ్వదు రేపు అవుద్ది అంటాడు, రేపు అవ్వలేదు ఎల్లుండి అవుద్ది అంటాడు. మరి అటువంటిది ఈ చితిసారక మ్రాను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో, అది ఎన్ని రకాలుగా కోతలు కోసుకోవాలో, ఎన్ని రకాలుగా చెక్కుకోవాలో, ఎన్ని రకాలుగా మరి తయారు చేయాలో, దానికి ఎన్ని స్క్రూలు ఉండాలో, మరి ఎన్ని రకాలుగా అవి ఉపయోగించాలో అవేమీ తెలియదు. కానీ నోవహు చేశాడు. మరి ఈ సమయం అంతా కూడా ఆయనేమో ప్రజలకు చూపిస్తానే ఉన్నాడు, ఆచరణలో చూపిస్తానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. మరి వాడు విన్నా వినకపోయినా చూడగలరు. నోవహు సిద్ధపడుతున్నాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. నోవహు సిద్ధపడుతున్నాడు వాళ్ళు దాక్కోవడానికి. మన మీదకి ఉగ్రత వస్తుంది అని అర్థం చేసుకోవాలి వాళ్ళు. కానీ ఆ విధంగా ఎవరు చేసుకోలేదు. తర్వాత కొలతలు చెప్పాడు. 450 అడుగులు పొడవు, 300 క్యూబిట్స్ అని ఉంది బైబిల్లో. మరి దానికి ఆ మూరలకి లెక్క ఏమిటంటే 1.5 అడుగున్నర. 450 అడుగులు పొడరుపు, 75 అడుగులు వెడల్పు, 45 అడుగులు ఎత్తు. ఈ మూడు 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 స్టోరీలు, 3 అంతస్తులు ఆ విధంగా చేయమన్నాడు. తర్వాత ఏమో దానికి పైనుంచి ఒక మూరుడు కిందకి, 1.5 అడుగున్నర కిందకి ఒక కిటికీని బిగించమన్నాడు. ఆ కిటికీ పక్కనేమో గుమ్మం కూడా బిగించమన్నాడు. దేవుడు ఆ విధంగా చెప్పాడు. మరి చెప్పిన ప్రకారంగా ఆయన సంపూర్ణంగా చేశాడు. దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగానే మరలా ప్రశ్నించకుండా చెప్పిన ప్రకారంగా నోవహు చేశాడు. తర్వాత నోవహు చేసిన తర్వాతను మరి దానిలోకి నోవహు కుటుంబం అంతటే కూడా దేవుడు వెళ్ళమన్నాడు. నోవహు కుటుంబం కాకుండా ఈ జంతువులు అన్నింటిలోనూ కూడా 2 చొప్పున అవి వాటిని నిలబెట్టుకోవటం కోసం, మరలా సృష్టించక్కర్లేకుండా ఆ జాతిని ఉంచుకోవటం కోసం, మరి ప్రతి ఆకాశంలో పెరిగి ఎగిరేటటువంటి ప్రతి పక్షి, మరి భూమి మీద ఉండేటటువంటి జంతువులు అన్నింటినీ కూడా ఒక మగ జంతువు, ఒక ఆడ జంతువు, ఒక మగ పక్షి, ఒక ఆడపక్షి, ఆ విధంగా అన్నింటినీ కూడా నువ్వు చేర్చుకొని దగ్గరికి అని అన్నాడు. తర్వాత మరలా పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు అని అన్నాడు. పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులు. పవిత్రమైనటువంటి వాటిలో 7 జంటలు తెచ్చుకోమన్నాడు. అపవిత్రమైనటువంటి వాటిలో ఒక్కొక్క జంట తెచ్చుకోమన్నాడు. ఇవన్నీ కూడా మరి తెచ్చుకోమనటం కాదు, ఇవన్నీ చదువుకోండి ఇంటి దగ్గర, ఇక్కడ చదవటానికి సమయం చాలదు. మరి తెచ్చుకోమనటం కాదు, ఇక్కడ తెచ్చుకోమని అన్నాడు దేవుడు. కానీ తెచ్చుకోమన్నప్పుడు దేవుడు వాటికి కూడా చెప్తాడు, మీరు వెళ్ళాలి అక్కడికని. నోవహుకేమో వాటిని చేర్చుకోమన్నాడు వాళ్ళలోకి. ఆ జంతువులకు కూడా దేవుడు చెప్తాడు. దైవ గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇలాగా. ఈ విధంగా నాకు పని చేయమని చెప్తే నేను ఎవరితో అయితే చేయాలో, నాకు ఎవరైతే సహకరించాలో వాళ్ళకు కూడా చెప్తాడు దేవుడు. మరి బైబిల్లో ఈ ఉదాహరణలు అనేకం ఉన్నాయి. నన్ను ఒక అతడు మనల్ని ఇద్దరిని కలిసి పనిచేయమని చెప్పాడండి. దేవుడు నాకు తెల్లారుజామున దర్శనం వచ్చి కలిగింది. దర్శనోడు ఏ విధంగా చెప్పాడు అని చెప్పాడు. చెప్తే నాకు నీకు దర్శనం వచ్చిందా, నీకు చెప్పాడా దేవుడు, అయితే నాకు కూడా ఆ విషయం చెప్తాడు, చెప్పినప్పుడు చూద్దాం అని చెప్పాను నేను. దేవుడు చెప్తే ఒక సైడ్ చెప్పి వదిలేయడు. దేవుడికి చెప్తే ఇద్దరికి చెప్తాడు.
మరి ఇక్కడ ఇక్కడ మీరు అంతా చదవండి. అవి నోవా దగ్గరికి ఆ పక్షులన్నీ వెళ్ళినాయి. నోవా దగ్గరికి దేవుడు ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో ఆ విధంగానే ఆ పక్షులన్నీ వెళ్ళినాయి, జంతువులన్నీ వెళ్ళినాయి, భూమి మీద ప్రాకేటటువంటివి కూడా వెళ్ళాయి, ప్రాణులు కూడా వెళ్ళాయి. అన్నీ కూడా నోవా దగ్గరికి వెళ్ళాయి, అన్నీ వాళ్ళలోకి చేరాయి. చేరిన తర్వాతనేమో వర్షం ఆరంభమైంది. 40 దినాలు రేయిమగడు వర్షం కురిసింది. భూమి మీద మరి 15 మూరలు ఎత్తు, 22 అడుగులు ఎత్తు నీరు. పర్వతాలు మునిగిపోయినాయి. వాడేమో పర్వతం మీద, ఆ పర్వతం మీద చేయమన్నాడు. ఆ పర్వతం మీదే ఈయన ఓడను చేశాడు. ఆ పర్వతం మీద మునిగి ఓడ లేచిన తర్వాత వాడేమో ప్రయాణం చేస్తాడు. ఈ ఓడలో 1 సంవత్సరం మరి 1 నెల, 1 సంవత్సరం ఓడలో 1 సంవత్సరం పైగానే ఉన్నాడు ఈయన. సంవత్సరం 10 రోజులు అనుకుంటా. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. తర్వాత నీరు ఇంకా తగ్గలేదు. నీరు తగ్గటానికి తర్వాత చాలా సమయం పట్టింది. ఆరు 600 సంవత్సరాల వయసు అప్పుడు, నోవహు 600 సంవత్సరాల వయసు అప్పుడు 17వ దినాన్న ఆయనేమో ఓడలోకి ప్రవేశించినట్టుగా ఉంది. 600 సంవత్సరాలు 2వ నెల 17వ దినాన్న అగాధ జలాలు మొదలయ్యాయి. అప్పుడే అవి విడబడ్డాయి ఆకాశం నుంచి. అప్పుడే వర్షం మొదలైంది. తర్వాత అప్పటికేమో వాళ్ళ ఉన్నాడు 600 సంవత్సరాల 2వ నెల 17వ దినాన ఆయన వాళ్ళలో ప్రవేశించాడు. తర్వాత 601వ సంవత్సరం 2వ నెల 27వ దినాన భూమి మీదకి దిగాడు. అంటే 100 అంటే 1 సంవత్సరం 10 రోజులు ఓపికతో ఆ ఓడలో ఉన్నారు వీరందరూ కూడా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే విధేయత. నోవహు కలిగినటువంటి విధేయత. నోవహు దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు, ఆ ప్రకారమే చేశాడు. చూడండి, ఇక్కడ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. నోవహుకు దేవుడు కొలతలు చెప్పాడు. మరి ఏ మ్రాంతో చేయాలో చెప్పాడు, ఎప్పుడు చేయాలో చెప్పాడు, ఎక్కడ చేయాలో చెప్పాడు. అది నోవహు అట్లు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అంటే దేవుని సంకల్పానికి సంపూర్ణమైనటువంటి విధేయత చూపించాడు నోవహు. మరి అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఇది 6వ అధ్యాయం ఆఖరిలో ఉంది. తర్వాత 7వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను. సంపూర్ణంగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారంగా సంపూర్ణంగా ఆయన చేశాడు. మరి ఏది కూడా విడిచిపెట్టలేదు, ఎక్కడా కూడా తప్పిపోలేదు. ఇది చిన్న తేడా పర్వాలేదు అంటారు. చిన్నది ఈ మూల ఏదో విరగొట్టేస్తాడు, కలిపేసానండి పర్వాలేదు తెలియదు అంటాడు, మనం పనివాడికి అప్పగించుతాడు. మరి అలాగే ఎక్కడా చేయలేదు, పూర్తిగా చేశాడు. అందుచేత ఇక్కడేమో దేవుని యొక్క సర్వాధికారి, దేవుడు సర్వాధికారి, ఆయన చిత్తానుసారంగా సమస్తం జరుగుద్ది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏమో దేవుడు సృష్టించగలడు, మరి అవసరమైనప్పుడు విధ్వంసాన్ని సృష్టించగలడు, నాశనం చేయగలడు, మరి మరలా తిరిగి సృష్టించగలడు, పునఃసృష్టి చేయగలడు. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దేవుడు తన ప్రజలను కాపాడతాడు, తన ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలను భద్రపరుస్తాడు, ఎటువంటి ఉపద్రవం వచ్చినా కాపాడతాడు.
జలప్రళయం వచ్చింది, భయంకరమైనటువంటి జలప్రళయం. వర్షం అంటే ఏమిటో తెలియని రోజుల్లో 40 దినాలు రేయింబగళ్ళు వర్షం కురిసింది. భూమి అంతా కూడా నిండిపోయింది. చెట్లు పుట్లు అన్ని, గృహాలు లేవు, ఇంక మనుషులు లేరు, జంతువులు లేవు, ఏ ప్రాణి లేదు, పక్షులు లేవు, అన్నీ కూడా మునిగిపోయి. మరి అప్పుడు దేవుడు నోవహును కాపాడాడు. తన ఏర్పాట్లో ఉన్నటువంటి వాడిని కాపాడాడు దేవుడు. ఆ విధంగానే మనల్ని మరి రాబోయేటటువంటి ఉగ్రత నుంచి మనల్ని కూడా కాపాడతాడు. ఆయన కృప ద్వారాగా మనల్ని భద్రపరుస్తాడు. రాబోయేటటువంటి మహాభయంకరమైనటువంటి శ్రమకాలం, ఆ శ్రమకాలానికి ముందుగా మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. శ్రమకాలం ఒకవాడు ఇప్పుడే వస్తే మనం ఆ క్షణంలోనే మనం దేవుని చేతిలో ఉంటాం, పైకి ఎత్తబడతాం, దేవుని చేత ఏమో పట్టుకోబడతాం, మరి దేవుని కృపలో భద్రపరచబడతాం, ఆయన సన్నిధిలో ఉంటాం. భూమి మీద శ్రమలన్నీ ఉంటాయి. అవి వాటితో మనకు సంబంధం ఉండదు. మనం ప్రభువులో ఉన్నట్టయితే, ప్రభువులో నిద్రించినట్టయితే ఇప్పుడే వెళ్ళిపోతాం. భూమి మీద ఉన్నట్టయితే ప్రభు కృపలో మనం భద్రపరచబడతాం, కానీ మనమేమో ఎక్కడ మరి విడిచిపెట్టబడం. తర్వాత ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటివి. మరి ఈ నోవహుకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఆయన కాపాడింది ఉపద్రవాన్ని నుంచి, దేవుని ఉగ్రత నుంచి. మనం అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. తర్వాత నోవహుకు ఉన్నటువంటి సహనం, ఆయన ఎగతాళి చేస్తూనే ఉన్నారు, అపహాస్యం చేస్తూనే ఉన్నారు, నవ్వుతూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు. మరి ఇతడి మాటలకి, ఇతడి పనికి, ఇతడు పిచ్చోడు అని అనుకున్నారు, నవ్వుతూనే ఉన్నారు. అయినా సరే అతడేమో సహనంతో ఉన్నాడు. మరి నోవహు అవమానాలన్నింటినీ కూడా సహించుకున్నాడు, మరి సహనంతో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నందుకు దేవుడు ఆశీర్వదించాడు. మనం అటువంటి సహనాన్ని, ఆ విధేయతను, ఆ యథార్థతను మనం నేర్చుకోవాలి. మరి దేవుడు సర్వాధికారి, దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవుని తిరస్కరించినట్టయితే నష్టపడతాం అని మనం గ్రహించుకోవాలి. అందరూ వచ్చినందుకు సంతోషం. మరి అనేక మంది రావటం లేదు. రాలేకపోయినటువంటి వారికి మీరేమో మరి చెప్తా ఉండండి. ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం. మరి దేవుని సమయం అయితే మనమేమో వెళ్ళిపోవాల్సి వస్తుంది, మనం నష్టపడతాం. అందుచేత మరి జాగ్రత్తగా ఉండాలి. ఉన్న సమయాన్ని పోగొట్టుకోకూడదు అని మనం చెప్తూ ఉండాలి. అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. సహవాసానికి రమ్మని ప్రోత్సహిస్తూ ఉండాలి. సమయం సమీపించి కొద్దీ పరిశుద్ధ సహవాసం మానుకోకూడదు. ఒకరినొకరేమో సహవాసానికి పురుకొల్పుకుంటూ ఉండాలి అని పౌలు చెప్పాడు. అందుచేత అందరూ కూడా ఆ విధంగా మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరికొకరు మరొకరు ప్రార్థన చేస్తూ, ప్రార్థన విజ్ఞాపనలతో మనం బ్రతకవలసినటువంటి సమయం ఇది. అందరికీ సమయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి.